బుఖారీ షరీఫ్లో హదీసు ఉంది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తీర్పు దినం నాడు అల్లాహ్ ముందు నేను హాజరయ్యి మారు నా యొక్క ఉమ్మతిని నరకం నుంచి బయటకు తీసుకురావడానికి సిఫారసు చేస్తూ ఉంటాను. అల్లాహ్ తాలా దానికి గాను కొంతమందిని నరకం నుంచి బయటకు తీసుకొచ్చే భాగ్యాన్ని ప్రసాదిస్తారు. అలా నేను కొంతమందిని నరకం నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటాను. చివరిసారిగా నేను నరకం దగ్గరికి వెళ్ళినప్పుడు, నా ఉమ్మతికి బయటకు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, అక్కడ గేట్ మ్యాన్ గా ఉన్న మాలిక్ నన్ను ఆపుతాడు. ఆపి విధంగా పలుకుతాడు, యా రసూలల్లాహ్, ఇక మీ ఉమ్మతి ఎవరు కూడా ఇక్కడ లేరు. ప్రవక్త అడుగుతారు, ఇంకా నా వాళ్ళు ఉన్నారు కదా లోపల. యా రసూలుల్లాహ్, వాళ్ళు మీ ఉమ్మతులు అయితే పుట్టి ఉండొచ్చు గాని, జన్మించి ఉండొచ్చు గాని, మీ ఉమ్మత్ అయితే మాత్రం వాళ్ళు కాదు. వాళ్ళని నరకం యొక్క అగ్ని నుంచి బయటికి రాకుండా ఖురాన్ ఆపుతుంది. ఎందుకు ఆపుతుంది? అల్లాహ్ తాలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే షిర్క్ చేస్తారో, నాకు భాగస్వామ్యంగా నిలబెడతారో, నాకు తగ్గినట్టుగా ఆరాధన చేస్తారో, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడం జరగదు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీళ్ళైతే మాత్రం బయటికి రారు, ఎందుకంటే వీళ్ళు షిర్క్ చేసిన వాళ్ళు.